లేపాక్షి ఉత్సవాల్లో ప్రస్తుతం మోహన్ బాబు మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. నియోజకవర్గ ప్రజలకు, వేదిక మీద ఉన్న నా ఆత్మీయులు కె కృష్ణమూర్తి గారు, మాణిక్యాలరావు గారు, మిగతా అందరూ ఆత్మీయులు పేరు పేరున ప్రతి ఒక్కరికి నా అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, స్పెషల్గా నా తమ్ముడు పరిటాల రవీంద్ర, నా మరదలు సునీతకు, అందరికీ నమస్కారాలు. ఎక్కడి నుంచి ప్రారంభించాలి అంటే, అసలు లేపాక్షి అన్నది ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది రకరకాలుగా కథలు చెప్పుకుంటూ ఉంటారు. ఆ విషయాన్ని మీకు తెలియజేయమని నా సోదరుడు బాలయ్య చెప్పారు. ఏమిటి చెప్పుడు మాటలు, తప్పుడు మాటలు, ఎవరి మాటలైనా వింటే ఎలా చెడిపోతామన్న దానికి ఈ లేపాక్షి ఒకటి కారణం. కొన్ని వందల సంవత్సరాలకు ముందు కృష్ణదేవరాయలకి సంబంధించినటువంటి ఒక అచ్యుతరాయలు గారు, ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక కోశాధికారి విరూపణ, ఆ విరూపణ గారికి 3 సోదరులు. ఈ ఆలయం సగం వరకు కట్టి ఆప్ చేసుంటే, ఆ విరూపణ తన సోదరులు కోసమని, అంటే వాళ్ళు శివభక్తులు, ఆ శివభక్తుల కోసమని ఆలయ నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేశారు. విరూపణ అంటే కృష్ణదేవరాయలు గారికి ఆ తర్వాత రాజ్యాన్ని పరిపాలించినటువంటి అచ్యుతరాయలు ఆ సంస్థానంలో ఉన్న వ్యక్తి. కానీ కొంతమంది ఇప్పుడు కూడా చెప్తూ ఉంటాం, రకరకాలుగా చెప్తూ ఉంటాం, వాడి మీద వీడు, వీడి మీద వాడు చెప్తూనే ఉంటూ ఉంటాం. దానికి నిదర్శనాలు ఎన్నో. మీకు తెలుసు, ఒక మహానటుడు నందమూరి తారక రామారావు గారు, అన్నయ్య అంటే మళ్ళీ చెప్తాను, కంటిన్యూ చేస్తాను మీకు. చెప్పుడు మాటలు వినకూడదు అన్నదానికి ఒక రాముడుగా, ఒక రావణాసురుడుగా, ఒక బృహన్నరగా, ఒక పాత్ర ఏమిటి, శ్రీరామచంద్రుడు అంటే ఇలాగే ఉంటాడా, శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే ఇలాగే ఉంటాడా అన్నది మనమందరం ఫోటోల్లో చూసాం. కానీ రేపు మన పిల్లలు, పిల్లల పిల్లలు అన్నయ్య ఫోటో చూపించి శ్రీరామచంద్రుడిగా, ఇది శ్రీరామచంద్రుడు అంటే నమ్మక తప్పదు. నిజంగా శ్రీరామచంద్రుడు కూడా ఇంత అందంగా ఉంటాడా అన్నది ఇది అతిశయోక్తి కాదు, ఇది వాస్తవం. అటువంటి మహాపురుషుడు రాజకీయాల్లోకి ఎంటర్ అయి, ఏమండి ఆలోచించాలి, ఒక నెంబర్ 1 నటుడుగా ఉన్నవారు, ఆంధ్రదేశంలో 2 రాష్ట్రాలు ఇప్పుడు నెంబర్ 1 హీరోగా ఉన్న వ్యక్తి మన కోసం, మన రాయలసీమ కోసం జోలు పట్టి వీధుల్లో తిరిగాడు. తెలుసా మీ అందరికీ? లేదు, శబ్దం వినిపించలా. ఎస్, దాదాపు 20 సంవత్సరాల లోపు వయసున్న వాళ్ళకి ఈ విషయం తెలియదు. మీ అమ్మా నాన్నలకు తెలుసు, తాతలకు తెలుసు. ఆ మహానుడు వచ్చి మన కోసం జోలి పట్టి సంపాదించి ఈ రాయలసీమ కరువును నివారించడం కోసం కంకణం కట్టుకున్న ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి ఎన్నో వేల కోట్లు సంపాదించి ఉండొచ్చు. అన్నయ్య గారు అనుకుంటే హైదరాబాదు సగం, ఈ ఇప్పుడున్నటువంటి ఆంధ్రదేశం సగం ఆయన బిడ్డలకు ఆస్తి రాసిచ్చుండేవాడు. కానీ అటువంటి పని చేయలేదు. నీతి, న్యాయం, ధర్మం అంటే అన్నగారే. అన్నగారు కూడా చెప్పుడు మాటలు వినే వ్యక్తి కాదు. అన్నగారికి నాకు ఎటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయంటే చాలామందికి తెలియకపోవచ్చు, తెలిసి ఉండొచ్చు. ఏక గర్భమనందు జన్మించకపోయినా మే ఇద్దరం అన్నదమ్ములు అన్నారు నన్ను. అన్నయ్య నేను, వేదిక మీద మంత్రులు కూడా తెలుసుకోవాల్సిన విషయం, మేజర్ చంద్రకాంత్ షూటింగ్ ఫినిష్ చేసి మే ఇద్దరం ఒక కాంగ్రెస్ ఫంక్షన్కి వెళ్ళాం. అన్నయ్య గారు మాట్లాడమన్నారు. అన్నయ్య గారు మాట్లాడిన తర్వాత లలిత కళాతోరణంలో ఓరి ఎన్టీ రామారావు గారిని అవమానించేదానికి ప్రయత్నం చేస్తే ఐఎమ్ ది ఓన్లీ వన్ మ్యాన్
వన్ ఎన్టీఆర్ జిందాబాద్, ఎన్టీఆర్ జిందాబాద్ అన్నాను. ఏమండి కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా చేసేస్తారని ఎవ్వడు ఒకరిని ఒకరు చేయడానికి నేను పిరికివాడిని కాదు, నేను రాయలసీమ వాడిని అని చెప్పాను ఆ రోజే. అలాగే అన్నయ్య అసెంబ్లీ రౌడీ గారి పెళ్ళంలో అనే సినిమాలో కాషాయి వస్త్రాల నుంచి తెల్లని దుస్తులు ధరించింది నా ఫంక్షన్లో. అలాగా అన్నగారి చివరి చిత్రం మేజర్ చంద్రకాంత్ నాది. నన్ను రాజ్యసభ వరకు పంపించింది ఆ మహానటుడు. ఆ రాజ్యసభకు పంపించిన తరువాత ఒక నటి వచ్చి, ఏమండి మోహన్ బాబు గారు ఇలా అన్నారు అలా అన్నారు అని చెప్పానుగా మీకు. ప్రతి ఇంటికి ఒక శకుని ఉంటాడు, ప్రతి ఇంటికి ఒక్కొక్కరు ఉంటుంది, మందరం ఉంటుంది. ఇవన్నీ మాటలు, చెప్పుడు మాటలు వింటే రాజ్యాలే పతనం అవుతాయి. ఆ రాజ్యాలు పతనం అయిపోయిన దానిలో ఈ విజయనగర సామ్రాజ్యానికి ఆయన విరూపణ సాక్షి. అన్నగారి దగ్గరికి వెళ్ళి, ఏమండి మోహన్ బాబు గారు ఇలా చేశారు అని నటి చెప్పింది. చెప్పుడు మాటలు వినే వ్యక్తి అయితే ఇట్స్ ఆల్ రైట్, మేము వారిని దండిస్తామని చెప్పాలి. కానీ ఏవీ చెప్పకుండా ఇట్స్ ఆల్ రైట్ అని పంపించి నెక్స్ట్ డే నేను వస్తే ఆయన ముందు పరామర్శించి టీ తాగమని, ఇలా జరిగిందంటే కదా, ఇట్స్ ఆల్ రైట్, ఆవేశం పురుష లక్షణం, మీరు చేసింది చాలా మంచిది అన్నారు. అంటే చెప్పుడు మాటలు వినలేదు. అందుకే ఎన్టీ రామారావు గారంటే ఒక మహా వ్యక్తి, గొప్ప వ్యక్తి. మళ్ళీ ఇక్కడికి వస్తే ఇక్కడ విరూపణ అచ్యుతరాయల మాట, అచ్యుతరాయల దగ్గరికి పోయి, అయ్యా విరూపణ గారు ఇలా చేశారు, ఆ డబ్బంతా తీసేసి దేవాలయం కట్టారంటే వెంటనే అతను కళ్ళు పీకించేయమన్నారు. అచ్యుతరాయలు విరూపణ కళ్ళు పీకించేయమన్నాడు. అంటే చెప్పుడు మాటలు విన్నాడు. అది విన్నటువంటి విరూపణ ఒకడు నా కళ్ళు పీకడం వెంటనే తన కళ్ళను తనే పీకి గోడ మీద కొడితే ఆ కళ్ళ రూపం, ఆ నెత్తుటి ధారలు ఈరోజే చూశాను, మీరు చూసుంటారు. అది ఒక కథ ఈ లేపాక్షికి. మరి ఒక కథ, రాముడు లక్ష్మణుడు పైన వెళుతున్నారు సీతాదేవి అన్వేషణ కోసం. జటాయు పక్షి కింద గిలగిలా కొట్టుకుంటూ ఉంటే కిందికి దిగారట. దిగి ఏమిటి అని అడిగితే తను చెప్పిందంటే రావణాసురుడు సీతను ఇలా తీసుకెళ్ళాడని. కాబట్టి అప్పుడు రాముడు లే పక్షి లే అన్నాడట. అందుకని రెండో పేరు కూడా లేపాక్షి అంటారు. అది కాబట్టి ఆ చెప్పుడు మాటలు విన్నటువంటి అచ్యుతరాయలు చివరి వరకు కుంగిపోయాడు. కానీ ఇక్కడ మన అన్నయ్య ఎప్పుడు చెప్పుడు మాటలు వినే వ్యక్తి కాదు, మహోన్నతుడు, మహాపురుషుడు. ఆ పురుషుడికి పుట్టినవాడు బాలయ్య. ఇక్కడ బాలయ్యను పొగడాల్సిన అవసరం నాకు లేదు. నాకిష్టం అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ మహామనిషికి పుట్టిన బిడ్డ బాలయ్య. భారతదేశంలో ఎంతో వందల మంది, 100,000 సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి ఏ ఒక్కరో ఇద్దరో కానీ తన జిల్లా అంటే తన నియోజకవర్గం బాగుపడాలని, లేపాక్షి అనేది ఒక పుణ్యస్థలంగా చేయాలని, భారతదేశం చిత్రపటంలో లేపాక్షి ఉండాలని, అది టూరిజంలో నెంబర్ 1గా కావాలని దాదాపు 2 మాసాల నుంచి బాలయ్య చేసినటువంటి శ్రమ మామూలు విషయం కాదు. ప్రజలారా, అతను 2 మాసాలు యాక్ట్ చేస్తే ఎన్ని కోట్ల రూపాయలు వస్తుందో నాకు తెలుసు, ఇక్కడ చాలామందికి తెలుసు. కానీ ఆ డబ్బును పక్కన పెట్టి నా ప్రజలు నన్ను గెలిపించారు, నా ప్రజల కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి అని ఈ లేపాక్షిని చాలా సంతోషం. మీరందరూ అలా చప్పట్లు కొడుతుంటే నా సోదరుడికి ఇంత ఆశీస్సులు ఉన్నాయని ఆనందంగా ఉంది. తర్వాత అక్కడి నుంచి వస్తూ ఉంటే వాట్ ఏ ఆర్గనైజేషన్ సోదరా, రియలీ ఐ అప్రిషియేట్ యూ. అక్కడి నుంచి క్యూ, తిరుపతి దేవస్థానం దగ్గర ఎలా క్యూ ఉంటుందో ఆ విధంగా అక్కడి నుంచి క్యూ కట్టి నువ్వు చేసినటువంటి బ్యారికేడ్స్ కానీ, పోలీసు సిబ్బంది కానీ, వాలంటీర్స్ కానీ, నీ అభిమానులు కానీ, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. ఇట్ ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ థింగ్. ఇది మామూలు విషయం కాదు, పొగడ్త కాదు. ఒక వ్యక్తి తన జిల్లా కోసం, తన నియోజకవర్గం కోసం, తన ప్రజల కోసం ఇటువంటి ఎమ్మెల్యేలు రాష్ట్రానికి ఒక 5 మంది 10 మంది ఉంటే చాలు, రాష్ట్రం బాగుపడిపోతుంది. ఉన్నారు మనలో చాలామంది, కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, లేక కాదు, మంచి చెడు ఉండనే ఉంటూ ఉంటాయి. కాబట్టి బాలయ్య రియలీ చాలా సంతోషం.
అన్నగారిని గురించి చెప్పాను, చప్పుడు మాటలు వినే వ్యక్తి కాదని. అలాగే బాలయ్య గురించి, నన్ను గురించి కూడా ఒకటి ఉంది. మాది తిరుపతి, చిత్తూరు జిల్లా. బాలయ్య కుమార్తెనిచ్చింది చంద్రబాబు కుమారుడికి. నా స్కూల్కి అక్కడికి దాదాపు 2-3 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ మధ్య బాలయ్య పండగకు వచ్చినప్పుడు తన అభిమానులు కొంతమంది, ఇష్టం ఉన్న వాళ్ళు, లేకపోతే కాకాబట్టలు వాల్సిన వాళ్ళు ఫోటోలు పెట్టారు రోడ్డంతా, అతను బాలయ్య ఫోటోలు. ఒక వ్యక్తి వెళ్ళి ఇంజనీరింగ్ కాలేజీకి గేటుకు అతికిచ్చేశాడు. ఉదయాన్నే ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి ఆ ప్యూను, గేట్ మ్యాను ఆ పోస్టర్ని తీసి పక్కన పెట్టాడు. ఈ విషయాన్ని వెంటనే ఒక వ్యక్తి వెళ్ళి మోహన్ బాబు గారు వెళ్ళి ఆ ఫోటో తీసేశాడు అని చెప్పారు. ఆ స్థానంలో ఎవరున్నా ఎందుకు అలా చేశారు, ఎందుకు ముందు మోహన్ బాబు అలా చేశాడు, ఫోన్ చేయండి కనుక్కుందాం అనేవాడు. కానీ అలా చేయలేదు. ఎందుకు? ఆ మహానటుడు కుమారుడు చెప్పుడు మాటలు వినే వ్యక్తి కాదు కాబట్టి. నెక్స్ట్ డే నేను ఫోన్ చేద్దాం అనుకుంటగా బాలయ్య ఫోన్ చేశాడు. సోదరా కాలేజీలో ఉన్నారట కదా, అవును నేను వస్తాను. వచ్చాడు. మాట్లాడే సందర్భంలో మాట్లాడుతూ, అవును సోదరా నా ఫోటో తీసేశారట అక్కడ, మీరు కాదులేండి ఎవరో తీసేసి ఉంటారు, మీ మీద వచ్చి చెప్పారని ఓపెన్గా మాట్లాడాడు. సుమలత చెప్పింది, కడుపులో ఒకటి బయట ఒకటి మాట్లాడే కుటుంబం కాదది. ఎంతోమంది ముఖ్యమంత్రులు చేశారు, వాళ్ళ కుటుంబాలు ఎలా ఉన్నాయో మీరు చూడండి. అన్న నందమూరి తారక రావు గారు కుటుంబం చూడండి ఎలా ఉంటుందో. ప్రజల డబ్బు కోసం ఆలోచించరు. ప్రజల డబ్బు కావాలి, పేదవాళ్ల కడుపులు కొట్టాలి, వాళ్ళ డబ్బు సంపాదించాలి అని ఆలోచన లేని మహోన్నతమైన నటుడు మా అన్నయ్య నందమూరి తారక రామారావు గారు. వారి కడుపున బిడ్డి పుట్టినటువంటి ఆణిముత్యం నా సోదరుడు బాలయ్య. బాలయ్య అన్నాడు భయపడతా అని. భయపడగా ఆడు, అది ప్రేమ. నిన్ను చూస్తే మా అన్నయ్యను చూసినట్టు, అందుకే నువ్వంటే కంగారు. నీలో మా అన్నయ్యను చూసుకుంటూ ఉంటాం. ఆ మహానటుడు ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఇక్కడ ఇదే హిందూపూర్ నియోజకవర్గంలో ఇన్ని మంచి పనులు చేశాడు మా అన్నయ్య. నాకు తెలుసు. నేను ఇది రెండోసారి రావడం, లేపాక్షికి మొదటిసారి, హిందూపురానికి రెండోసారి. అంటే అన్నయ్య నేను కలిసి 93లో నేను మేజర్ చంద్రకాంత్ పిక్చర్ ఫినిష్ చేసిన తర్వాత రెండోసారి అన్నయ్య ముఖ్యమంత్రి అయినప్పుడు ఎలక్షన్స్ అన్నయ్యతో పాటు ఈ నియోజకవర్గాను వచ్చాను, అనంతపురికి, హిందూపురానికి. ఆ తర్వాత ఇప్పుడు వచ్చాను. సోదరులారా చాలా సంతోషం. మరొకసారి వేదిక మీద ఉండే పెద్దందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, హిందూపురం నియోజకవర్గ ప్రజలకు, బాలయ్య అభిమానులకు, దీన్ని తిలకించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, బాలయ్య వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు నన్ను ప్రేమగా పిలిచి నన్ను ఆహ్వానించి ఇది ఏర్పాటు చేసి నాకు అభినందన తెలియజేసినందుకు సంతోషిస్తూ, ఆ షిరిడీ సాయినాథుని ఆశీస్సులతో, ఆ వీరభద్రస్వామి ఆశీస్సులతో 100 సంవత్సరాలు నువ్వు అష్టైశ్వర్య ఆయురాగ్యాలతో క్షేమంగా ఉండాలని ఆ షిరిడీ సాయినాథుని మరొక కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి.